అందంగా ఆహ్లాదంగా కనబడే ఆర్కే బీచ్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉందా? రోజు రోజుకి మారుతున్న వాతావరణ పరిస్థితులు, సముద్రం అల్లకల్లోలంగా మారడం వైజాగ్ని డేంజర్ బెల్స్లోకి నెడుతోందా? తాజాగా మరొకసారి గురువారం తెల్లవారుజామున ఏర్పడిన కోత చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైజాగ్ ఆర్కే బీచ్ సమీపంలో గల గోకుల్ పార్క్ అలల ఉధృతికి తీవ్రంగా కోతకు గురైంది. దీనితో విశాఖ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖ మణిహారం సాగర తీరం అయితే ఈ సాగర తీరం ఒకంత విశాఖ వాసుల్ని కలవర పెడుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో వస్తున్న వరుస తుఫాన్లు, అల్పపీడన ప్రభావంతో విశాఖ సాగర తీరం అయితే కోతకు గురవుతూనే ఉంది. ఇప్పుడు మరొకసారి బుధవారం అర్ధరాత్రి తీరం అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అలల తాకిడి తీవ్రత ఎక్కువై దీని కారణంగా విశాఖలోని నోమోడాలు ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ పక్కన ఏదైతే పార్కింగ్ కోసం ఉన్న ఆ ప్రదేశం సుమారు 250 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎక్కువగా పర్యాటకంగా ఇష్టపడే ప్రాంతం విశాఖ. ఎవరు కూడా విశాఖ వచ్చిన వారు ఆర్కే బీచ్ సందర్శించుకుంటుగా వెనుదిరిగే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు ఆర్కే బీచ్ కి రావాలంటే ఆ విశాఖ వాసులే భయపడాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే హుదూద్ ముందు ఒకప్పుడు డెవలప్మెంట్ వేరే, హుదూద్ తర్వాత విశాఖ అభివృద్ధి దూసుకుపోయిందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. గత 2014 అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో హుదూద్ వచ్చిన తర్వాత మరలా బ్యూటిఫికేషన్ ఆ పేరుతో విశాఖను సుందరీకరించే పనిలో భాగంగా ప్రధానంగా కలెక్టరేట్ టౌన్ నుంచి అటు ఋషికొండ సాగర తీరం వరకు కూడా బ్యూటిఫికేషన్ పేరుతో సాగర తీరం అంతా కూడా మొత్తంగా అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ సాగర తీరంలో రిలాక్స్ అవుతూ ఉంటారు. విశాఖ వాసులు ఆ పని ఒత్తిడి ఉన్నా కూడా రిలాక్స్ కోసం కూడా ఈ సాగర తీరానికి విచ్చేసి ప్లాట్ఫామ్ మీద కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇదే వైజాగ్ ప్రేక్షకులు మాత్రం ఇక్కడ రావాలంటే భయపడే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా రోజు రోజుకి ఈ కోత తీవ్రత ఎక్కువ అవడంతో విశాఖ వాసులు ఒకంత ఆందోళన పడిన పరిస్థితిగా మనం చూడొచ్చు. అయితే దీన్ని పునర్నిర్మాణం ఎప్పుడు చేపడతారో తెలియదు, కానీ విశాఖ ప్రజలు మాత్రం ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఆ తుఫాన్లు వచ్చినప్పుడు అలల తాకిడి ఎక్కువగా ఉండడం సహజం. ఆ తుఫాను ప్రభావం వల్ల సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడి దాని యొక్క పవర్ వల్ల, కరెంటు ఒత్తిడి వల్ల ఆ అలల తీవ్రత ఎక్కువై కోతకు గురైన సంఘటన గతంలో చూసాం. ఇప్పుడు ఎటువంటి వర్షాలు లేవు, అయినప్పటికీ కూడా కోత తీవ్రత అనేది తగ్గినట్టు ఎక్కడా కనబడట్లేదు. ప్రస్తుతం విశాఖలో వాతావరణం నార్మల్ గా ఉన్నప్పుడు కూడా ఆ కోత తీవ్రత ఎక్కడగా తగ్గినట్టు మనం చూడట్లేదు. సముద్రం అలల తాకిడి ఎక్కువగా ఉండడం చేత పూర్తి స్థాయిలో ఇప్పుడు కోతకు గురైంది. ఏదైతే చిల్డ్రన్స్ ఆ పార్క్ ప్రాంతం అంతా కూడా పార్కింగ్ ఆ ప్రాంతం ఉంది. పార్కింగ్ ప్రాంతం అంతా కూడా సుమారు 300 మీటర్ల వరకు కూడా కొట్టుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గతంలోని నోటాలు ఎదురుగా ఉన్న మరొక చిల్డ్రన్స్ పార్క్, దాని ముందు ఉన్న కోకోనట్ పార్క్ ఏదైతే హుదూద్ తర్వాత విశాఖ అభివృద్ధి పనుల్లో భాగంగా విశాఖ సాగర్ తీరం ఒక 5-6 పాయింట్లని డెవలప్మెంట్ చేశారు. అక్కడ విజిటర్స్ వచ్చినా కూడా లేకపోతే పర్యాటకులు వచ్చినా కూడా సేద తీరేందుకు సుమారు 5-6 పాయింట్లు రామకృష్ణ బీచ్, ఋషికొండ బీచ్, వైఎంసీఏ, తెన్నేటి పార్క్ ఇట్లా మెయిన్ ఒక 5 జంక్షన్లు ఏర్పాటు చేశారు. ఆ జంక్షన్ లో ఒక కోకోనట్ పార్క్ గా విజిటర్స్ కానీ పర్యాటకులు కానీ సేద తీరేందుకు ఒక కోకోనట్ పార్క్ లాగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో కూడా తీవ్రత ఎక్కువై ప్రాంతం అంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడిన పరిస్థితి, కోతకు గురై కూడా ఆ కొబ్బరి చెట్లు వాలిపోయిన పరిస్థితి కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు మరొకసారి కోతకు గురవడంతో విశాఖ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. విశాఖ అందం అనగానే సాగర్ తీరం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు సాగర్ తీరానికి మీరు రావాలంటే కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి మరలా స్టాండర్డ్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒక పటిష్టమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కోత ఈ మధ్యకాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కోతకు గురి కాకుండా ఉండేందుకు దానికి ఆల్టర్నేట్ గా మనం ఎటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని చెప్పేసి విశాఖ వాసులు అయితే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్, దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.